చక్కటి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. దయచేసి ఈ సభను దేవుని యొక్క సన్నిధి అని గౌరవిస్తూ ఆయనను ఆరాధిద్దాం. దయచేసి అటు ఇటు తిరగకుండా గౌరవించాలని మనవి చేస్తూ ఉన్నాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న గొప్ప తండ్రి, భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసిన తండ్రి, ఎన్నో రోజుల నుండి ఎదురు చూసినటువంటి దినం అధికారులకును సేవకులకును నీ ప్రజలందరికీ అనుగ్రహించినటువంటి దినమును బట్టి నీ పాదములకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే అధ్యక్షత వహించి నీ నామానికి మహిమ తెచ్చుకొనుమని రావాల్సిన నీ బిడ్డలను నీ సేవకులను అధికారులను అందరిని సకాలంలో నడిపించి మాటల ద్వారా ఈ సెమీ క్రిస్మస్ ద్వారా ఈ నామానికి మహిమ తెచ్చుకొనవలసిందిగా ప్రాధేయపడుతూ నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మృత్యుంజయుడు మా ఆత్మల రక్షకుడు యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని మనసులో ఉన్నదంతా ఆయన వాక్కును బైబిల్ ద్వారా బయలుపరిచాడండి. సృష్టికి ముందు ఉన్నటువంటి దేవుడు, ప్రస్తుతము ఉన్నటువంటి దేవుడు, భవిష్యత్తు కాలంలో ఉండబోయేటువంటి దేవుడు క్రైస్తవులకైనా ముస్లింలకైనా హిందువులకైనా ఆర్న నేల మీద బ్రతుకుతున్నటువంటి సకల జాతులకు అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు భగవంతుడు సర్వోన్నతుడు ఒక్కడే. గట్టిగా చెప్ప. వందనమో వందనమండి భారతదేశ ప్రజలారా, వందనమో వందనమండి భారతదేశ ప్రజలారా, క్రిస్మస్ శుభాల వందనమండి ప్రపంచ మానవులారా, క్రిస్మస్ శుభాల వందనమండి ప్రపంచ మానవులారా, వందనమో వందనమన్నా మా అన్న యేసన్న, వందనమో వందనమన్నా మా అన్న యేసన్న, ప్రధానమంత్రుల వందనమన్నా, ముఖ్యమంత్రుల వందనమన్నా, ఎమ్మెల్యేల వందనమన్నా, వార్డు మెంబర్ల వందనమన్నా, సర్పంచుల వందనమన్నా, కలెక్టర్ల వారి వందనమన్నా, పోలీసుల వందనమన్నా, విలేకరుల వారి వందనమన్నా, విలేకరుల వారి వందనమన్నా, విలేకరుల వారి వందనమన్నా, అరరరరరరహా! కాంగ్రెస్ వాళ్ళ వందనమన్నా మా అన్న యేసన్న, 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 వందనమో వందనమన్నా రేవంత్ రెడ్డన్న, వందనమో వందనమన్నా మా అన్న యేసన్న, వందనమో వందనమన్నా మా అన్న యేసన్న, చప్పట్లు. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. Greetings to all of you in the mighty name of our Lord and Savior Jesus Christ. Let's all give a huge round of applause, a big clap, and thank the Lord for giving us such a wonderful day today. ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద చప్పట్లు ఇచ్చి ఆ దేవాని స్తోత్రములు ఆరాధనలు చెల్లించుకుంటాము. Each and every one of us are gathered here today, and we are all here to prepare ourselves to celebrate this festive season of Christmas. Each year, around this time, the mood of celebrating the birth of our Lord and Savior, Jesus Christ, is upbeat. Today, we are so happy and privileged to have so many important people as guests, and all you, my dear friends, to be here to witness this wonderful celebration. I
I must say the entire air is certainly filled with joy, love, rejoicing and happiness, which is a very fond and important spirit of Christmas. Dear friends, we request all of you to kindly be seated, sit back and enjoy this wonderful moments which will be unfolded to you now on this day. Let's all sit back and enjoy this evening. To begin with, may I call upon Reverend Dr. Rajeshwar Solomon Garu, CSI and ACTC professor, to please kindly come up on the stage and lead us in the word of prayer. We extend a warm welcome to NSV President, Telangana State, in our midst. Over to Pastor Aya. స్నేహితులారా, మరి ఈ సాయంత్రం సంధ్య వేళ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ సంబరాలను అంబరాన్ని తాకే విధంగా చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములను అందజేస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సందేశము, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. The birth of Christ is a message to raise the voice for the voiceless. స్వరము లేకుండా సమిధలుగా మారుతున్న సామాన్యుని కొరకు స్వరాన్ని ఎలుగెత్తి మాట్లాడిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జన్మిస్తుంటారు. రెండవది, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ టు మేక్ అడ్వకసీ. దిక్కు మొక్కు లేకుండా దరిద్రంలో మగ్గిపోతున్నటువంటి దీనునికి బాసటగా నిలబడి బలముగా ఉండి దిక్కు చూపిన వాడు ఆ దినము యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మిస్తూ ఉంటారు. ఈ రెండు ప్రాథమిక సూత్రాల మీదనే గత 70 వసంతాలుగా కాంగ్రెస్ పార్టీ పునాది వేసింది. I wish and I thank by recognizing the presence of Manya Shri Anil Thomas Garu, ACL Garu, TPC Secretary, Dynamic Leader of Telangana State Congress, Revanth Reddy Sir, Deva Prasad Garu, Minority VC, TPCC. I have a humble submission to the Mallu Ravi Garu, Shabbir Ali Garu, Shravan Dasoji Garu, Anil Yadav Garu, ఎందరో మహానుభావులు, మీ అందరికీ పేరు పేరు నా వందనాలు. Sirji, Manya Shri Anil Thomas Sir, a humble request I have for you on behalf of the Telangana Christian community. Kindly give our warm wishes, greetings and prayers to Manya Shri Telangana Pradhata Matalli Soniyamma garu, and also a young mind of India, Shri Rahul Gandhi. With this, let us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా తండ్రి, మీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం దైవమైనటువంటి మీరు దీనుడైన మానవుడిగా మా మధ్యలో జన్మించి మనుషులు పడుతున్నటువంటి వేతల కొరకు, బాధల కొరకు బతుకును బంగారుమయం చేయడానికి బాట వేసినటువంటి దైవమా, మీ యొక్క జన్మను మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, మీ చేత ప్రేమించబడిన వారు, దీనుల, దరిద్రుల బడుగు బ్రతుకులను బంగారుమయం చేయడానికి మీ చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, ఇదిగో మీ జన్మ సంబరాన్ని అంబరాన్ని తాకే విధంగా జరుపుకుంటూ ఉండగా చేరవచ్చిన మమ్మల్ని, హస్తినం నుంచి వచ్చినటువంటి పెద్దలను, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంని, నాయకులను నిండారా దీవించి మరొకసారి మీ యొక్క సందేశము అక్షరార్థంగా సాకారం కావడానికి, బంగారు తెలంగాణను పునర్నిర్మితం చేయడానికి మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి యావత్ లోకానికి, సృష్టికి శాంతి సమాధానాన్ని సమకూర్చి ప్రభువా, నాయకత్వాన్ని ప్రాముఖ్యంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని మరొకసారి
వారు మా బ్రతుకులు బాగు చేయడానికి పునరంకితులవుతుండగా వారిని బలపరిచి బిడ్డలందరికీ మంచి ఆయుష్, ఆరోగ్యం, బలము, జ్ఞానము, శాంతి, సమాధాన, సమృద్ధి మా దేశానికి ప్రసాదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము నాయన. కార్యక్రమానికి చేసినటువంటి మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా దాసో శ్రవణ్ గారికి, అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ఫిషరీస్ మెన్ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు సాయి గారికి, మల్రెడ్డి రామరెడ్డి గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికుమార్ గారికి, అదేవిధంగా ఎస్సీసెల్ ప్రెసిడెంట్ ప్రీతం గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి, అందరికీ కూడా పేరు పేరున మరి యొక్క వేదిక నుంచి వారికి మా యొక్క ఆహ్వానిస్తూ వారందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తాం. ఎన్ఎస్ఐ బల్బూరు వెంకట గారికి అందరికి కూడా పేరు పేరున వారికి మా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాం. Thank you very much, dear Reverend Dr. Rajeshwar Solomon Garu, for your prayers this evening. Moving forward, next we have some Christmas carols, as is the time for us to be jolly and happy to sing carols and welcome our dear Lord. We have the members from Our Lady of Health Church, Khairatabad, led by Mr. Anthony Joseph. They are here this evening to sing some carols for us. Request all of you to please be seated and enjoy the singing. Meanwhile, may I request all my friends who are seated and who are standing in front of the stage, all those who are standing in front of the stage, my media friends and all the organizing members, to please kindly give a clear view for all the guests who are seated here. Let us respect them as we have all called them. Let us respect them. And all those who are standing in front, because you are causing hindrance for the media person to have the coverage. Over to Our Lady of Health Church, Khairatabad. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ప్లేస్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
father of St. Mary's High School, Secunderabad. క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ, ప్రియతమ నాయకులందరికీ, ప్రజలందరికీ పేరు పేరున ఒక్కొక్కరిని యేసు ప్రభువునకు సమర్పించుకుంటూ ఆ ప్రభువుని యొక్క దీవెనలు, ఆశీస్సులు, అనుగ్రహములు మీ అందరి మీద ఉండాలని ఒక్కొక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. In the beauty of God's love, we also discover our own beauty, for we are beloved of God. In His eyes, we are beautiful, not for what we do, but what we are. God has become man, so that man may experience the love of God. That is the important significance of Christmas. Beauty of God's love and Christmas is to enhance the human dignity. In the sight of God, there is no one who is insignificant. Everybody is significant. Every man is an heir to a legacy of dignity and worth due to the birth of Jesus Christ. Jesus Christ's birth makes us to be beautiful persons and dignified persons. Human dignity is the same for all human beings. When I trample on the dignity of another, I am trampling on my own dignity. When Jesus was born, the shepherds were the first one to convey the message was to the shepherds. Shepherds were conveyed the message of the birth of Jesus Christ. They witnessed the birth of Christ and proclaimed the good news. Ironically, the Congress party always stood in solidarity with the poor, unprivileged and downtrodden. The ideals, philosophy, conviction and principles of Congress party is worth appreciating. I take this opportunity to mention the significant contribution of the flag bearers of the Congress party, whose unwavered commitments for the party is applauded. The welfare scheme of Garibi Hatao implemented by former Prime Minister late Mrs. Indira Gandhi to elevate the living standards of the poor is worth mentioning. ప్రియమైన మిత్రులారా, మానవత్వం అనేది ఎంతో విశిష్టమైనది, మానవ జీవం అనేది ఎంతో అత్యున్నతమైనదని చెప్పడమే యేసుక్రీస్తు జన్మ అర్థము, పరమార్థము. పేదలైన గొర్రె కాపరులకు ఏ విధంగా దేవుని యొక్క జన్మ సందేశాన్ని అందించారో, ప్రకటించారో, అదే మాదిరి దీనులకు, పేదల పాలనకి, పేదలకు, పేద సాధులకు, తాడిత పీడిత అనగదొక్కబడిన వారికి మదర్ తెరేసా లాంటి మహనీయులు పరోపకారమే పరమధర్మంగా, మానవ సేవయే మాధవ సేవగా మానవత్వాన్ని పరిమళింపజేశారు. యేసుక్రీస్తు జననం మానవాళికి మహోదయం. ఎందుకంటే పేదలను గుర్తించినటువంటి తరుణం ఇది. యేసు ప్రభు జన్మము పేద సాధులను ఆదరించాడు. కాబట్టి మానవీయ విలువలకు పెంపొందించడమే ఈ జయంతి యొక్క ఉత్సవ ఉద్దేశము. మానవత్వాన్ని పరిమళింపజేయాలని,
మానవుని యొక్క అభ్యున్నతికి కృషి చేయాలని నేడు మరొకసారి క్రీస్తు జయంతి సందర్భమున గుర్తు చేస్తున్నాను. గురుజాడ అప్పారావు గారు దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు గట్టి పెట్టబోయ్, గట్టి మాటలు తరబెట్టబోయ్. ఈ శ్రోమని మనుషులుంటే దేశమే గతి ఉండదని, సొంత లాభం కొంతమాని వారి పొరుగువాడికి తోడుపడబోయ్. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్ అని చెప్పినటువంటి వ్యక్తి. దేశం అంటే మనుషులు, పేదలు, పేద సాధులు, తాడితులు, పీడితులు, దళితులు అందరూ కూడా దేశమే, ప్రతి వ్యక్తి కూడా దేశమే. కాబట్టి దేశాన్ని, పేదలందరినీ ఆదుకోవాలని ఈరోజు క్రీస్తు జయంతి సందర్భంగా, ఈ ఉత్సవ సందర్భంగా మిమ్మందరినీ మనవి చేస్తున్నాను. చివరిగా పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారి మన సంతోషంతో నిండిపోతుంది. పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది. అందుకే మీరెంత బిజీగా ఉన్నా మనం అనుకున్న వాళ్ళ కోసం కొంత సమయాన్ని ఇవ్వండి. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి, మంచితనానికి మరణం లేదు. జై హింద్, జై హింద్, జై జై కాంగ్రెస్ పార్టీ. To all the prominent and the most honored leaders of the All India Congress Committee, to the Telangana Pradesh Congress Committee leaders who are gathered here, and all the leaders who are working relentlessly
to make this party more stronger. To all the people gathered here, పేరు పేరున మీకందరికీ ప్రభు యేసు నామమున వందనాలు. During the freedom fight or for the freedom of our nation, in the field of education, in the field of healthcare, in the field of defense, and the overall growth of our nation, the humble and relentless service of our Christian community cannot be forgotten, and any amount of words will fall short if we start gauging the services of the Christian community. So let's give a big round of applause to all those people who have served our nation right from the freedom struggle till this date to keep this community alive. Can we hear a big round of applause, please? At the time when Christian community needed a very significant recognition, लगभग 4 साल पहले हमारे बीच एक शख्स तेलंगाना राष्ट्र में हमारे बीच आए थे और उनके साथ कुछ नौजवान क्रिश्चियन लीडर्स जुड़े हैं. और उनमें से हमारे टीपीसीसी के सेक्रेटरी एजिकल साहब, दूर रेड्डी साहब और कई लीडर्स, यंग लीडर्स उनके साथ दिखे. And I know for sure that this young leader has been trying to inculcate and also initiate the thought in most of the young Christian people to come forward and participate in active politics, which is a very, very good initiative at this point of time when the nation requires good leaders. May I please welcome that very person whom I know has been traveling length and breadth of this country, trying and working relentlessly, selflessly, identifying new leadership, young leadership to come forward and represent the community. Ladies and gentlemen, please put your hands together for Shri Anil Thomas ji, the Vice Chairman of the Minorities from All India Congress Committee. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున గౌరవనీయులు అనిల్ కుమార్ థామస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరినీ కూడా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. सबसे पहले मैं पिता परमेश्वर का धन्यवाद देना चाहूँगा कि आज तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के मुख्यालय गांधी भवन में मिनी क्रिसमस का आयोजन किया गया है. ये अपने आप में एक ऐतिहासिक पल है. मेरे हिसाब से आज तक किसी भी राजनीतिक दल के कार्यालय में क्रिसमस का इतना बड़ा आयोजन नहीं हुआ है जितना आज तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के समक्ष में आयोजित हुआ है. माननीय तेलंगाना कांग्रेस प्रदेश कमेटी के अध्यक्ष मेरे बड़े भाई रेवंत रेड्डी जी, शब्बीर अली साहब, मल्लू रेड्डी जी, मल्लू रवि जी, हमारे छोटे भाई अनिल यादव जी, मेरे पुराने साथी किरण रेड्डी जी, एनएसयूआई प्रेसिडेंट पालमुरु वेंकट जी, प्रीतम जी, मल रेड्डी, राम रेड्डी जी, और मेरी इच्छा तो यह है कि मैं यहाँ बैठे सारे लोगों का व्यक्तिगत नाम लेकर के इस समारोह में, इस कार्यक्रम में अभिनंदन करूं. लेकिन मैं आप सबके लिए इतना जरूर से कहूंगा कि सारे जहां से अच्छा हिंदुस्तान बनाने वाले हम सब कांग्रेस परिवार के सदस्यों का तहे दिल से इस कार्यक्रम में स्वागत करते हैं. मैं आप सबके बीच में हमेशा रहता हूं. आज जब यहाँ क्रिसमस का माहौल था तो रेवन जी, सबसे पहले मैंने सेंट मैरीज ग्राउंड बुक किया. हमने सोचा कि हम सेंट मैरीज ग्राउंड में ये कार्यक्रम करेंगे.
फिर हमने सोचा कि हम सेंट मैरीज ग्राउंड में जब कार्यक्रम करते हैं तो हमारे ही कुछ लोग कहते हैं कि हमारा समाज पार्टी से दूर हो रहा है। तब हमने कहा कि मैं आपको बुला करके ये दिखाना चाहता हूँ कि हमारा समाज पार्टी से दूर नहीं हो रहा है, हमारा समाज आपके साथ खड़ा है और पूरी ताकत के साथ खड़ा है, केवल उसको गले लगाने की जरूरत है। आज क्रिसमस का सीजन जो कैरल्स हैं हैदराबाद सिटी में, वे ऑफिशियली जो है आधिकारिक रूप से इस कार्यक्रम से चालू हुआ है। ये समाज का पहला और आखिरी कार्यक्रम नहीं है। अब आज से पूरे 1.5 साल तक निरंतर इस समाज का कार्यक्रम चलता रहेगा और हर महीने रेवंत रेड्डी जी आपको हम इसी प्रकार तकलीफ देते रहेंगे कि हम हमारे समाज के किसी प्रोग्राम में आप हमारे बीच में आए और इस समाज को आगे बढ़ाए। मैं अपने समाज के लोगों को भी कहना चाहता हूँ कि आप लोगों को बहुत सारे लोगों ने बुलाया होगा, लेकिन किसी होटल में बुलाया होगा या किसी और जगह बुलाया होगा, लेकिन अपने घर में किसी ने नहीं बुलाया होगा। लेकिन ये कांग्रेस पार्टी पहली पार्टी है जो समाज के सारे लोगों को अपने घर में बुला करके इस समाज का इस सम्मेलन का आयोजन कर रही है। मैं ज़्यादा वक्त नहीं लेना चाहूँगा क्योंकि यहाँ बहुत सारे ऐसे वक्ता बैठे हैं जिनको सुनने के लिए आप काफ़ी समय से, काफ़ी दूर से आए हैं। मैं यही उम्मीद रखता हूँ कि आप सब इस देश से प्यार करते हैं, इस प्रदेश से प्यार करते हैं और आने वाले समय में आप सब कांग्रेस पार्टी के साथ कंधे से कंधा मिला करके इस राष्ट्र को, इस प्रदेश को तरक्की एवं उन्नति के पदों पर आगे लेके जाए। मैं इन्हीं शब्दों के साथ अपनी वाणी को विराम लगाता हूँ। जय हिंद, जय भारत। Thank you, Chaptu. Our program ni continue chestamu. Our next person to come up on the stage is our senior leader, who has always been a foundation for our party and a source of strength for all of us present here. Please put your hands together and welcome Shri Shabbir Ali Ji, the senior member of the All India Congress Committee. So please kindly come up on the stage and give us his Christmas message. बहनों, आप सबको एडवांस जीसस की यौम पैदाइश की मुबारकबाद देता हूँ। आप सब जानते हैं कि हमारे दरमियान में अनिल थॉमस साहब ने एक अच्छा शुरुआत की है कि गांधी भवन में मिनी क्रिसमस के नाम पर आपको हमको मिलाने का काम किया है। ये बहुत बड़ा काम है। आज इस देश में जो पार्टियां हैं वो देश में हमको लड़ाने का काम कर रहे हैं, लेकिन हमारे अनिल भाई ने आकर कहा कि हमको हम कांग्रेस से जुड़ाने का काम करते हैं। क्यों? ये वही पार्टी है, ये आपकी पार्टी है, कांग्रेस पार्टी। क्योंकि यही पार्टी के लोगों ने इस देश को आज़ाद कराने में महात्मा गांधी के साथ, पंडित जी के साथ सबका साथ दिया। अभी फादर रेवंत जी कह रहे थे कि गरीबी हटाओ, तो किस तरह इस मुल्क में गरीबी हटाने के लिए श्रीमती इंदिरा गांधी जी ने काम किया, किस तरह पंडित जवाहरलाल नेहरू ने आज देश में हम सारे प्रोडक्ट्स बना सक रहे हैं। केमिकल्स तो सिर्फ आईडीपीएल के यहाँ था। तो हमने कई चीज़ों में कांग्रेस पार्टी ने डेवलप किया, लेकिन अब जो पार्टी आ रही कहती कि ये हम ही ने किया है। मगर एक बात बताते अपनी बात को ख़त्म करता हूँ कि अगर गूगल में हम తెలుగులో హిందీ समझ नहीं आता तो తెలుగు बोलता हूँ। గూగుల్లో మనం చేసి ఓపెన్ చేస్తే దేశ చరిత్ర చూస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ను కొట్టి చూడండి। ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క నాయకుడు ఆయనే ఒక్క బొట్టు రక్తం కూడా ఈ దేశ స్వతంత్రానికి ఇవ్వలేదు। ఇచ్చింది అంతా వేరేళ్ళు, ఈ సమాజంలో వాళ్ళు కాలేదు। కానీ ఇలా మన అందరికీ చెప్తున్నారు, आप देश का सर्टिफिकेट बताओ कि आप देश के हैं नहीं। क्रिश्चियन भाइयों से पूछ रहे, मुस्लिम भाइयों से पूछ रहे, सिख भाइयों से पूछ रहे, మనని అడుగుతున్నారు। మనం దేశం గురించి ఎన్ని త్యాగాలు చేసినారో త్యాగ పురుషులకే అడుగుతున్నారు। కాబట్టి మిత్రులారా, మన మధ్యప్రదేశ్లో ఒక క్రిస్టియన్ స్కూల్ మీద దాడి చేసి అన్యాయంగా అక్కడ పిల్లలకు కానీ అక్కడ క్రిస్టియన్ సోదరులకు చేస్తున్నారు। బాంబ్ లించింగ్ జరుగుతూ ఉన్నది। దాని మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నంత దినాలు మనం అమన్ శాంతికి సాథ్ थे। మళ్ళీ మీరందరూ ప్రార్థించాలని ఫాదర్స్తో
రెవరెండ్తో అప్పీల్ చేస్తున్నాను, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశంకు రావాలా, అన్ని మతాలకు అన్ని కులాలకు స్వచ్ఛ ఉండాలా, आर्टिकल 14-15 प्रकारंगा हम इस देश के अंदर सब बराबर नागरिक है, हम सबको मसावी है और मज़हब भी आज़ाद मज़हब है, चाहे जो चाहे वो मज़हब के साथ रह सकता है, जो चाहे वो खाना खा सकता है। दान विषయంలో కూడా మీరు ప్రార్థన చేయాలని మా ఫాదర్లకు మా రెవరెంట్ వాళ్ళకి అందరినీ కూడా అపీల్ చేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేస్తూ మా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరినీ కూడా फिर एक दफ़ा आप सबको मुबारकबाद। जय हिंद, जय कांग्रेस। ఈ క్రిస్మస్ సంబరాలకి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి మేడం గారికి స్వాగతం సార్. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శబరి గంగాధర్ గారు చక్కటి సందేశం ఇచ్చారు. ఏంటంటే अगले पार्टी तोड़ने का काम करे तो कांग्रेस पार्टी जोड़ने का काम कर रहे वो చాలా చక్కటి సందేశము ఇచ్చారు. ఆ లెక్కలనే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి షబ్బీర్ అలీ గారికి ఇతర చక్కటి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And now we have one carol by the unique budget team led by Mr. Sanjeev. Please put your hands together. దయచేసి చప్పట్లతోని యూనిక్ భజన్ టీమ్ ని మన మధ్యకి ఆహ్వానించి క్యారల్ సింగింగ్ లో పాల్గొంటాము. యూనిక్ భజన్ టీం గురించి రెండు మాటలు. వీరు క్రైస్తవుల ఏ ఫ్యూనరల్ సర్వీసెస్కి ఎప్పుడు కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తుంటారు. వాళ్ళు వివిధ ప్రాంతాలలోకి వెళ్ళి ఫ్రీగా వాళ్ళు రాత్రంతా ప్రేయర్స్ వర్షిప్ తర్వాత భజన ప్రే చేస్తారు. వాళ్ళ గురించి గట్టిగా చప్పట్లతోని ఆహ్వానిద్దాం. దే డూ వెరీ వెరీ ఫ్రీ సర్వీస్. వీ అప్రిషియేట్ సంజీవ్ అండ్ యువర్ టీమ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్పొరేటర్ జ్యోత్స్న శివారెడ్డి గారికి, అదేవిధంగా వెంజాల్ కౌన్సిలర్ కాకుమాన్ సునీల్ గారికి, దేవరకద్ర నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి జిఎంఆర్ మసూదన్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. పెద్దలు మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చుట్టబాడి పట్టి కొద్ది గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి శ్రీయసుండు జన్మించరేలో శ్రీయసుండు జన్మించరేలో నేడు పాయాక నేడు పాయాక బస్తాహే మయూరిలో నేడు పాయాక బస్తాహే. Thank you very much, unique bhajan team. Kindly please put your hands together and give them a huge round of applause for the dhamakadar singing and carols. And now may I call upon Dr. Mallu Ravi Garu, the former MP, to please kindly come up on the stage and give his Christmas message. మాజీ మంత్రి వర్యులు మాజీ ఎంపీ వర్యులు మల్లు రవి గారిని కర్తాల దొల్ల మధ్యలో వారికి స్వాగతం తెలియజేస్తున్నాం.
ఈ ప్రీ క్రిస్టమస్ సెలబ్రేషన్స్కి వచ్చినటువంటి ఏఐసిసి మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ అనిల్ థామస్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు, ఏఐసిసి స్పోక్స్ పర్సన్ శ్రవణ్ దాసోస్ గారు, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అనిల్ యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర కాంగ్రెసేతర పార్టీ నాయకులందరికీ ఈనాటి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్టమస్ అంటే దాని అంతరార్థం ఏదో ఇప్పుడే ఇద్దరు పెద్దలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మొత్తాన్ని 2 పాయింట్స్ మీద చెప్పడం జరిగింది. ఒకటి, పేద ప్రజలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ మాటలు వినపడనప్పుడు వారి గొంతుగ్గా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. అదే రకంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ ప్రజల్ని కుల మతాలకి అతీతంగా మరి ఆదరించి అభివృద్ధి చేసినటువంటి పార్టీ అని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2000 సంవత్సరాల కిందటే యేసుక్రీస్తు గారు ప్రతి ఒక్కడిని గుర్తించి మానవుడనే ప్రతి ఒక్కడికి మానవ హక్కులు కావాలని ఆ రోజే గొంతెత్తి చెప్పి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అందరు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన యేసుక్రీస్తు గారు. ఇవాళ మనం చరిత్ర చదివితే ఫ్రెంచి విప్లవమే ప్రపంచంలో మొదటి విప్లవం అని చెప్తారు. కానీ నా దృష్టిలో మొదటి విప్లవం 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు గారు తీసుకొచ్చిందే అసలైన విప్లవం. ఆ విప్లవం ఆయన గుర్తించినటువంటి మానవ హక్కుల్ని ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించి అమెరికా కానీ భారతదేశం కానీ ఇతర దేశాలన్నీ వేరే కమ్యూనిస్టు దేశాలు కూడా యేసుక్రీస్తు చూపించినట్టు మార్గంలోనే నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క మాట, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి, అన్ని కులాల మతాలకి కూడా ఓటు హక్కు ఇచ్చి వాళ్ళను గుర్తించినట్టుగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చే రకంగా ప్రజల్ని గుర్తించి మేలు చేయాలని రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇచ్చాడో ప్రపంచానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు గారని నేను అనుకుంటున్నాను. అదే ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు ముఖ్యంగా ప్రేమ, త్యాగము ఈ రెండింటిని ప్రజలకిచ్చి ప్రేమ ద్వారా, క్షమించడం ద్వారా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేటువంటి గొప్ప విషయాన్ని చెప్పినటువంటి యేసుక్రీస్తు గారి సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్ని సంక్షిప్తంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మన క్రిస్టియన్స్ చెప్పినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మల్లు రవి గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి తన అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మల్లు రవి గారికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. Thank you very much, Dr. Mallu Ravi Garu, for your powerful and a meaningful message on this day. A gynecologist by profession, a loyal personality from the Indian Congress. She served as a MLA representing the Zairabad SC constituency in Medak district from 2014
2014 to 2018. Minister of Information, and along with that, she had different portfolios she worked with. Ministry of Major Industry, Sugar, Commerce and Export, Working President of Telangana Pradesh Congress Committee, Minister of Tourism, and so many other portfolios, giving her a versatile leader of this era. Please put your hands together and welcome Srimati Jettu Geeta Reddy ji to kindly come up on the stage and give us the Christmas message. మాజీ మంత్రివర్యులు మాతృ సమానరాలైనటువంటి గీతారెడ్డి గారిని చప్పట్లతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారం. హల్లెలూయా. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత గాంధీ భవన్లో ఒక క్రిస్మస్ వేడుక మనకు జరుగుతూ ఉంది. మన దేశం ఎలాంటిదంటే అందరూ దీంట్లో సంతోషంగా ఉండే విధంగా ఉన్నటువంటి భారతదేశం అలాంటి ఒక ట్రెడిషన్ కల్చర్ తెచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్స్ భారత్ మాతాకి నలుగురు సంతానం అని చెప్పి, నలుగురు కొడుకులు అని చెప్పి ఒక సెక్యులరిజం మీద నడుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసినంత వరకు మన క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే సపోర్ట్ ఇస్తూ వచ్చారనే నాకు గట్టి నమ్మకం. 100% ఎగ్జాక్ట్లీ. ఆ నమ్మకం నాకు ఎందుకుందంటే నేను పుట్టిన ప్రాంతంలో, పెరిగిన ప్రాంతంలో చిలుకలు కూడా, మా గ్రాండ్ ఫాదర్ స్కూల్స్ మాస్టర్గా ఉండేవారు, మా అమ్మ టీచర్గా ఉండేవారు. చుట్టుపక్కల ఒకవైపు ముస్లిమ్స్, ఒకవైపు క్రిస్టియన్స్, మేము హిందూ ఫ్యామిలీ. నాకు అదృష్టవంతురాల్ని అక్కడ ఈ ఒక సెక్యులర్ వాతావరణంలో నేను పెరగడం. ఆ తర్వాత అమ్మగారు నన్ను సెయింట్ ఆన్స్లో వేశారు. దివంగత నేత ఈశ్వరీబాయి గారు. సెయింట్ ఆన్స్ ఇస్ ఆల్సో మిషనరీ స్కూల్. అండ్ ఆ తర్వాత నేను తెలుగు రావాలని చెప్పి అమ్మ నన్ను సెయింట్ ఫ్రాన్సిస్కి తీసుకు. సో దీంట్లో మీకు తెలుస్తుంది నా ఎడ్యుకేషన్ అంతా మిషనరీ స్కూల్స్లోనే అయింది. ఆ ప్రభావం నాకు నా జీవితం అంతా కూడా ఇప్పటికీ కూడా ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తుంది. కొన్ని ఆలోచనలు మీకు నాకు ఒకటి. నేను చూస్తున్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీస్ హైదరాబాద్లో కూడా చాలా పెద్ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది. క్రిస్టియన్స్లో యేసుక్రీస్తు నేర్పించినటువంటి ఒక పాఠంలో వాళ్ళకి హింస అనేది ఉండదు. మీరు చూడండి, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నా వీళ్ళు మాత్రం శాంతియుతంగా, ఎప్పుడూ సౌమ్యంగా, గౌరవార్థంగా మనతో అలాగే ఉంటారు. వాళ్ళ జీవితంలో కూడా అలాగే ఉంటారు. దే ఆర్ అ వెరీ వెరీ పీస్ఫుల్ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళని నేను కొని ఆడుతూ ఉంటాను. ఎప్పుడు బజార్లకు ఎక్కడం, మాకు ఇది ఎందుకు ఇవ్వలేదు ప్రభుత్వం అని కానీ, ఈ పార్టీ అని కానీ, ఈదని కానీ, అదని కానీ, వాళ్ళ నుంచి మాత్రం మనకి కాదు. ఆ సౌమ్యత, ఆ ప్రేమ, ఆ కలుపుకోలుతనం ఎలా వచ్చిందంటే కేవలం క్రైస్తు నుంచి వాళ్ళకు వచ్చిందనే మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ కమ్యూనిటీలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఒక్కొక్కప్పుడు మన పిల్లల్ని మనం కొంచెం మిషనరీ స్కూల్స్లో వేస్తే వాళ్ళు కూడా ఇలాంటి ట్రైనింగే వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. మరి ఇది చెప్తూ నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే, మిషనరీ స్కూల్స్లో చదివినటువంటి వ్యక్తిగా క్రైస్తు జీవితం ఒక విధంగా నన్ను ప్రేరేపించింది. ఎంత ప్రేరేపించిందంటే, ఆయన పుట్టిన ప్రాంతం ఎక్కడైతే శిలువ మీద ఉన్నారో ఆ ప్రాంతం, మళ్ళీ రిసరెక్షన్ ఎక్కడైందో ఇవన్నీ నేను చూడాలని చెప్పి
స్కూల్లో నేను అనుకున్నటువంటి వ్యక్తిని నాకు అదృష్టం ఎప్పుడు కలిగిందంటే 2010లో. ఎక్కడ నా స్కూలింగు, ఎక్కడ 2010, ఎన్నెన్నో దశాబ్దాల తర్వాత అవకాశం వచ్చి ఇజ్రాయెల్కి యాజ్ అ టూరిజం మినిస్టర్గా వెళ్ళినప్పుడు నేను జెరూసలేం, బెత్లెహెం, నాజరెత్ అన్నీ కూడా నేను తిరిగి వచ్చినటువంటి వ్యక్తి. క్రైస్తు పుట్టినటువంటి ప్రాంతం నుంచి ఆయన శిలువపై ఎక్కి ప్రాణాలు వదిలినప్పటి నుంచి ఆయన రిసరెక్షన్ వరకు కూడా, మేరీ మ్యాగ్డలిన్ వరకు కూడా, కాల్వరీ టెంపుల్ కూడా, ఇవన్నీ చూడడం జరిగిందంటే చిన్న విషయం కాదు. ఎంతమంది క్రైస్తవులకు అదృష్టం వస్తుంది కానీ నాకు రావడం నేను నిజంగా అదృష్టంగా ఫీల్ చేస్తూ, మరి మనం ఎవరిని నమ్ముకున్నా క్రైస్తవుడా ఆయన ఆశీస్సులు నాపై ఉన్నాయని భావించే వ్యక్తి. మరి మీరందరూ ఎలాగైతే ఆ సౌమ్యత మీకుందో, మీరందరూ సఖ్యతతో ఉంటారో నా బ్రదర్ సహకరిస్తాడు అని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నాను. పార్టీని గట్టిగా పరచాలి, మనం కాంగ్రెస్ని గెలిపించాలనా లేదా ఈసారి? అదో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు. వీళ్ళిద్దరి ఆశయం లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ తప్పకుండా షబీర్ అలీ గారు నా భాయి కూర్చున్నారు. వీళ్ళ ఆశయం ఏంటి? రేపు కాంగ్రెస్ని తీసుకురావాలా. ఇజంట్ దట్ రైట్ అనిల్ థామస్? You have come here to have this program to make sure that we are all together. We don't fight against each other. We will bring Congress back. Antena? నేను అడుగుతున్నాను, I want your hands and your voices to be heard. We shall bring Congress back. Please raise your hands and your voices. We want a Congress government next. Want a Congress government? Do you want a Congress government? Thank you very much. Wonderful to have this program. Let us work together. ఎక్కడ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్స్ నిలబడ్డా దయచేసి నా బ్రదర్లకి, నా సిస్టర్స్కి అందరికీ చెప్తున్నా, నా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెప్తున్నా, ప్లీజ్ సపోర్ట్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎవరికి అదృష్టం వస్తుందో ఆ దేవుడికే తెలుసు. మరి ఎవరు వచ్చినా మీరు సహకరిస్తారని కోరుతూ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం. అందరినీ ఒకే తల్లిగా చూసేది ఒక కాంగ్రెస్ పార్టీ. అలాంటి తల్లి మనకు కావాలని చెప్పి ఒకసారి మరీ అడుగుతూ, లెట్స్ హ్యావ్ అ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ డే వచ్చినప్పుడు. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ క్రిస్మస్, సక్సెస్ఫుల్ అండ్ అ హెల్తీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రీ క్రిస్మస్ గ్యాదరింగ్కు ఇచ్చేసి చక్కటి సందేశం ఇచ్చిన గీతారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మా మేడం గారు ఆమెకు క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధము ఎట్లుందో చెప్పారు, అదందరూ విన్నారు. అదేవిధంగా ఏంటంటే ఇంకోటి చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. మా అక్కగారు చెప్పినట్ల మేము అందరం కలిసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కడికున్నా చక్కగా ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ మరి ఒక్కసారి గీతారెడ్డి మేడంకు ధన్యవాదాలు. ప్రియ మిత్రుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మైనారిటీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ అనిల్ థామస్ గారు, ప్రియ మిత్రుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దాసో శ్రవణ్ గారు, మల్లు రవి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, అనిల్ యాదవ్ గారు, మిత్రులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా క్రైస్తవ సోదరులు సోదరిమణులు గాంధీ భవన్కి ఈరోజు మరి ఈ క్రిస్మస్ వేడుకలకి జరుపుకోవడం వచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ అ మెరీ క్రిస్మస్. అనిల్ థామస్ గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత మంచి స్థాయిలో గాంధీ భవన్లో క్రిస్మస్ వేడుకలు జరగడం బహుశా ఇదే ప్రథమం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆర్గనైజ్ ది Christmas celebrations in Gandhi Bhavan on this good scale. I wish to share a few thoughts on this occasion. As many of you know, నేను చిన్ననాడు ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకొని
నేను కూడా బైబిల్, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ అన్నీ కూడా చాలా చదవడం జరిగింది. ఐ హావ్ ఆల్వేస్ బీన్ అన్ అడ్మైరర్. క్రైస్తవ మిషనరీలు ఈ దేశంలో నలుమూలల చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మంచి విద్య, వైద్య అందించే స్కూల్స్, హాస్పిటల్ నడిపిస్తుంటారు. లాట్ ఆఫ్ నోబుల్ వర్క్ ఈస్ బీయింగ్ డన్ బై క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ దిస్ కంట్రీ. కాంగ్రెస్ పార్టీ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్స్ దెమ్. అదేవిధంగా చాలా బాధాకరం, మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశంలో ఏ మతానికి, ఏ కులానికి చెందిన, ఏ వర్గం, ఏ కులానికి చెందిన వారైనా సంతోషంగా స్వేచ్ఛగా బ్రతకాలి అని కోరుకున్న మరి మన రాజ్యాంగ నిర్మాతలు నేడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఒకటి ఆ యొక్క సెక్యులరిజము, కమ్యూనల్ హార్మోనీ మర్చిపోయి వారి పరిపాలన కూడా పక్కదో పట్టిందని చెప్పడంలో నిస్సందేహం. చాలా తరచుగా మనం చూస్తుంటాం, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఇటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు అందరం మైనారిటీస్ యొక్క సంరక్షణ, సంక్షేమానికి కట్టుబడిన విషయం నేను మరోమారు మనం చేస్తున్నాను. We are committed to the welfare and security of minorities. Congress party genuinely believes that irrespective of religion, caste, creed, faith or any region, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి దేశంలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ నమ్మకం, విశ్వాసం, మా మూల సిద్ధాంతం. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలో క్రైస్తవ అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ వేదిక ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మే ద మెసేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ ఆఫ్ పీస్ అండ్ జాయ్ బీ స్ప్రెడ్ టు ఎవ్రీ హౌస్. మరి డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మదినం మనం ఘనంగా ఈ క్రిస్మస్ ద్వారా జరుపుకొని వారి సందేశం మరి తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో చేరాలని, అన్ని కులాలు, మతాలు అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఒక ప్రశాంతమైన వాతావరణం బ్రతకాలని, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో మీ వెంబడుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ, తప్పనిసరిగా గీతారెడ్డి గారు చాలా బహిరంగానే చెప్పారు, మీరు కూడా మాకు మద్దతు పలకాలని చెప్పి క్రైస్తవ కమ్యూనిటీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. వీఆర్ విత్ యూ, యూ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వారికి క్రైస్తవులకి చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. వారికి యొక్క వేదిక నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ క్రైస్తవ మహోత్సవానికి విచ్చేసినటువంటి అశేషమైనటువంటి మిత్రులు, బంధువులు, క్రైస్తవ సోదరులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి మా మిత్రులు, అట్లాగే ఇప్పుడే వేదికకు విచ్చేస్తున్నటువంటి అన్న పొన్నం ప్రభాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి హర్షధ్వానాల మధ్యలో వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అత్యంత ఉల్లాసమైనటువంటి జానపద పాటలు అందించినటువంటి అన్న గొంగలి సునీల్ గారికి, అట్లాగే ఇప్పటి వరకు మనకు పాటల ద్వారా ఇక్కడ సభను మొత్తం ఉర్రూతలొగించినటువంటి మా గాయ బృందాలన్నిటికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం మనం ముగించుకునే సమయం వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్న కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ వెళ్ళిన ప్రతి చోట కూడా ఇసుక వేస్తే రాలనంత జనం, అడుగు పెడితే అడుగు తీయలేనటువంటి జనం, ఎక్కడ ఒక చిన్న గ్రామం నుంచి మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవిత ప్రస్థానం
నేడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మారు మ్రోగిపోతుంది. ఆయన పేరు చెప్తే శత్రువులకు గుండెలు అదురుతాయి. ఆయన పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, యువకులకు, మహిళలకు, పేదలకు, విద్యార్థులకు, వికలాంగులకు, అన్ని వర్గాల వారికి కూడా వాళ్ళలో దాగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భావజ్వాలం ఉర్రూతలూగుతూ వాళ్ళ నరాల జీర్ణించుకున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ముందుండి నడిపించడానికి ఆయనకు చేయి కలుపుతున్నారు. ఆయనతో కదం తొక్కుతున్నారు. ఆయన జీవితంలో ఆయన ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులను తయారు చేశారు. ఇక ముందు తయారు చేయడానికి క్రైస్తవ సమాజంతో తాను ముందుండి నడిపించడానికి, ప్రతి ఒక్కరికి అండగా నిలబడడానికి తాను ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఎవరంటే రేవంత్ రెడ్డి గారికి వేదికపైకి స్వాగతం తెలుపుతుండగా అందరూ కూడా తమ హర్షధ్వానాల మధ్యలో వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి వారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయిన తర్వాత గాంధీ భవన్ లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఢిల్లీ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ఏఐసిసి మైనారిటీ వైస్ చైర్మన్ అనిల్ థామస్ గారికి తెలంగాణ కాంగ్రెస్ క్రిస్టియన్ కాంగ్రెస్ మైనారిటీ తరఫున మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. The leader of the masses, equally loved by the young and the old, the darling of the people of Telangana, the 2 times MLA from Kodangal constituency, erstwhile Andhra Pradesh between 2009 and 2014, Telangana Assembly between 2014 and 18, elected as the Member of Parliament in the 17th Lok Sabha from the AICC from the Malkajgiri constituency, and the President of the TPCC. మిత్రులారా, క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఈ పండగ కార్యక్రమం మా యువమిత్రుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నా గెలుపులో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి 14 రోజులు ఇక్కడే ఉండి మా క్రిస్టియన్ సోదరులను, మా దళిత్ క్రిస్టియన్ సోదరులను ఏకం చేసి మల్కాజ్గిరి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి సోదరుడు అనిల్ థామస్ అహర్నిశల్ కృషి చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామి అయ్యి ఈరోజు ఈ గాంధీ భవన్లో క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని నిర్వాహకుల ద్వారా ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ సంబరాలకు అతిథులుగా విచ్చేసిన పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి గీతారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దాసోజు శ్రవణ్ గారు, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, పెద్దలందరూ, మా క్రిస్టియన్ సోదరులు, చర్చ్ ఫాదర్లు, చాలామంది పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి,
మత సామరస్యంతో ముందుకు నడవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం, ధన్యవాదాలు. మిత్రులారా, గాంధీ భవన్ వేదికగా తెలంగాణ సమాజానికి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, అమిత్ షా, నరేంద్ర మోడీ 2 పార్లమెంట్లు కలిపితే ఎన్ని ఓట్లు ఉంటాయో ఒక్క మల్కాజ్గిరిలో అన్ని ఓట్లు ఉన్నాయి. దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అంటే మా క్రిస్టియన్ మైనారిటీ సోదరుల యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నా. మిత్రులారా, నేను ఎక్కువ అంశాల జోలికి పోదలుచుకోలేదు, కానీ పేదవాళ్ళైనా ధనవంతులైనా విద్య కోసం, వైద్యం కోసం గొప్పగా చెప్పుకునేది క్రిస్టియన్ మైనారిటీ సంస్థలు నిర్వహిస్తున్న విద్యాలయాలు, వైద్యాలయాలకే ఎక్కువ గుర్తింపు ఉన్నది. ఇవాళ మీరు ఈ హైదరాబాద్లో తీసుకోండి, శ్రీమంతుల నుంచి పేదల వరకు వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే స్టాన్లీ స్కూలో, సెయింట్ ఆన్స్ స్కూలో, సెయింట్ జోసెఫ్ స్కూలో, లేదా లిటిల్ ఫ్లవర్ స్కూలో, మెథడిస్ట్ స్కూలో మొదటి ప్రాధాన్యత ఆ పాఠశాలలకే ఇస్తారు వాళ్ళ పిల్లల్ని అక్కడ చేర్పించాలని. ఎందుకంటే నాణ్యమైన విద్యను, అన్ని మతాలను సమానంగా చూసే విధానాన్ని, మత సామరస్యాన్ని కాపాడడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చేది ఈ విద్యాలయాల నుంచి అందుతుంది. కాబట్టి మతాలకు, కులాలకు అతీతంగా ఈ విద్యాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నా కుటుంబంలో నా వైఫ్ స్టడీడ్ ఇన్ స్టాన్లీ స్కూల్ అండ్ సెయింట్ ఆన్స్ కాలేజ్. నా డాటర్ మైనారిటీ స్కూల్, నాసు స్కూల్లో చదివింది. సో తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మేము మత సామరస్యాన్ని కాపాడి అన్ని కులాలను, మతాలను కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రం, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకోవాలనే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకందరికీ తెలుసు, గరీబీ హటావ్ అనే కాదు, రోటీ కప్డా और మకాన్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దళితులకు, గిరిజనులకు, పీడిత తాడిత జనాలను హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలలోనే ఒక శక్తివంతమైన దేశంగా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో పరిడవిల్లింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే 60 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, వందలాది మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటే కూడా రాని తెలంగాణను ఒక తల్లిగా బిడ్డలు చనిపోతే కడుపు కోత ఎలా ఉంటుందో, తన కళ్ళ ముందు కుటుంబ పెద్దల్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో, తన కళ్ళ ముందే తుపాకీ తూటాలకు బలైన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు చూసింది. ఈ దేశాన్ని సమగ్రంగా సమైక్యంగా ఉంచి తీవ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడడానికి, తీవ్రవాదుల చేతిలో మానవ బాంబు దాడికి గురయ్యి రాజీవ్ గాంధీ గారు చచ్చిపోతే కళ్ళతోని శ్రీమతి సోనియా గాంధీ గారు చూసింది. కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఉండే దుఃఖం, బాధ, ఆవేదన ఎలా ఉంటుందో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలుసు. కాబట్టే తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాల విలువ తెలిసిన తల్లిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ మనం అందరం ఇక్కడ నిలబడినది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఇంత గొప్పగా చెప్పుకోవడానికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారు. నేను అడుగుతున్న ఇక్కడ మా దళిత, మా క్రిస్టియన్ సోదరులు, ఇక్కడికి వచ్చిన ఈ పండుగలో భాగస్వామ్యం తీసుకున్న ఇతర మిత్రులను, ఎప్పుడైనా ఏదైనా మన ఆకాంక్ష నెరవేర్చాలి అంటే మనము దైవానికో దేవుడికో ముడుపు చెల్లిస్తామని మొక్కుకుంటాం. మన ఆకాంక్ష నెరవేరిన తర్వాత మనం వెళ్ళి ముడుపు చెల్లిస్తాం. తెలంగాణ సమాజం అంతా శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత ఉండాల్సిన సందర్భం వచ్చింది. మిత్రులారా,
60 సంవత్సరాలలో ఎవరున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డల త్యాగాలు తెలిసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఆ ప్రభు ఆశీర్వాదంతో మీ అండతోని రాబోయే ఎన్నికలలో మత సామరస్యాన్ని కాపాడడానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆమె ఆలోచనను, ఆమె ఏ ఆకాంక్షలతోని రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ ఆలోచనలు, ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇక్కడికి వచ్చిన ఫాదర్లను, బ్రదర్స్ని అందరిని కూడా నేను అడిగేది ఒక్కటే, మీరు ఆశీర్వదించండి బిడ్డల్ని. మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకొచ్చి దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల యొక్క సామరస్యానికి, అభివృద్ధికి పాటుపడతామని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా మీకు మాటిస్తున్నా, మీ ముందర మాట్లాడుతున్నా. ఇదే కాదు, రేపు కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతలను ఇచ్చే సమయంలో క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు సముచితమైన భాగస్వామ్యాన్ని ఇచ్చే బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా నా మీద ఉన్నది. పిసిసి కూర్పులో క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ సోదరులకు సముచితమైన భాగస్వామ్యాన్ని ఇచ్చి మీ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడిగా నేను మీకు పూచి ఇస్తున్నా, నా బాధ్యతగా తీసుకొని మీ గౌరవాన్ని నిలబెడతాను. మీకు సంబంధించిన బాధ్యతలు ఏమేమి ఉన్నాయో నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఒక మంచి సాంప్రదాయానికి గాంధీ భవన్లో నాంది పలికినాం. భవిష్యత్తులో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అదేవిధంగా చాలా రోజుల నుంచి మా దళిత క్రిస్టియన్ సోదరులకు తీరని కోరికగా ఉన్నది. దళితులు క్రిస్టియన్స్గా మారితే ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం లేదు వాళ్లకు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దళిత్ క్రిస్టియన్స్ కూడా ఎస్సీ రిజర్వేషన్ కొనసాగే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇప్పటి వరకు కళాకారులు నా నియోజకవర్గానికంటే కూడా ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశాన్ని తమ పాట రూపంలో వినిపించారు. వారికి, నిర్వాహకులకు కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న. చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.